హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ మంత్ర. ఈరోజు మన వీడియోలో డబ్బు సంపాదించటం ఎలా, డబ్బు సంపాదించుకోవడానికి 7 మార్గాలు ఏంటో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ధనికులు అవ్వటం, ఆర్థిక స్వాతంత్రం పొందటం ఒక ఆట లాంటిది. లక్ష్యాలతో పాటు రెండింటిలో ఇతర ఆటగాళ్ళు కూడా ఉంటారు. బహుమతితో పాటు బెస్ట్ ప్లేయర్కి కూడా అవార్డ్స్ రెండింటిలో ఉంటాయి. ప్రతి ఆటలో లాగే ఈ మనీ గేమ్లో గెలవాలి అంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ గేమ్లో ఛాంపియన్ అవ్వగలరు. ఆర్థిక స్వాతంత్రాన్ని కూడా పొందగలుగుతారు. లేదంటే పేద మధ్యతరగతి స్థాయిలోనే పరిగెత్తాల్సి ఉంటుంది. ఈరోజు మన వీడియోలో ధనికులు పాటించే 7 నియమాల్ని తెలుసుకుందాం. ఈ 7 నియమాల్ని పాటించటం వల్ల మనం కూడా గొప్పవారుగా కావచ్చును. ప్రపంచవ్యాప్తంగా ఈ నియమాల్ని చాలామంది ఆర్థికవేత్తలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. మీరు కూడా వీటిని ఫాలో అయ్యి ఆర్థిక స్వాతంత్రాన్ని, ఆర్థిక విజయాన్ని సొంతం చేసుకోండి. మొదటిది, డబ్బును దాచుకోవటం కన్నా ఎక్కువ చేయటంపై దృష్టి పెట్టండి. ఆర్థిక స్వాతంత్రం కావాలంటే డబ్బును దాచుకోవటం అని మన చిన్నప్పటి నుండి చాలామంది చెప్తూనే ఉంటారు. ఈ వీడియో చూస్తున్న చాలామంది డబ్బును దాచుకునే ప్రక్రియ ఎప్పటి నుండో ప్రారంభించే ఉంటారు. స్థలాలు కొనటం, బంగారం కొనటం లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం లాంటివి ఏదో రకంగా డబ్బును సేవ్ చేస్తూ ఉంటారు. అయితే తెలివిగల వారు ఎవ్వరూ కూడా ఇలా డబ్బును ఆదా చేసే సాధనాలను వెతుక్కోరు అని మీకు తెలుసా? వారు డబ్బును ఆదా చేసుకునే విషయం కన్నా వాళ్ళ రాబడి, ఇన్కమ్ సోర్స్ను ఎక్కువ చేసుకునే విధానాల్ని వెతుక్కుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే డబ్బును సేవ్ చేస్తూ ఉంటారో అప్పుడు వారు తెలియకుండానే ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. అయితే ఒకసారి ఊహించండి, మీరు మీ డ్రీమ్ కార్ను 60 ఏళ్లలోపు కొనాలనుకుంటున్నారా, లేక 25 సంవత్సరాలకే కొనాలనుకుంటున్నారా? ఒకవేళ మీకు 25, 26 సంవత్సరాలు గనక ఉంటే మీకు వచ్చే ఇన్కమ్ లేదా రాబడిని 10 చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ ప్రొడక్ట్స్ని, సర్వీసెస్ని, మీ స్కిల్స్ని ఇవన్నీ ప్రతి నెల ఎంతో కొంత పెరుగుతూనే ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసి 10 లాభాన్ని పొందవచ్చు. అది మీరు వాటిని సేవింగ్స్ రూపంలో పెట్టినట్లయితే వాటిని కొన్ని సంవత్సరాల వరకు ఫలితాన్ని పొందలేరు. డబ్బు నిల్వ చేసుకోవటం లేదా సేవింగ్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన పని అని అందరికీ తెలుసు. అయితే దాన్ని కూడా సరైన విధంగా ఉపయోగించుకోవాలి. దాన్ని మీ స్కిల్స్ పైన పెట్టుకోవటానికి ఇన్వెస్ట్ చేయటం లేదా చిన్న చిన్న వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయటం వల్ల 10 లాభాన్ని ఎవరు మాత్రం పొందలేరు చెప్పండి? అది మీరు నిదానంగా చేయగలిగినా సరే లేదా ఫాస్ట్లీ ఎంచుకున్నా అది మీ ఇష్టం. అంటే స్లోలీ ఎంచుకుంటారో లేదా ఫాస్ట్లీ ఎంచుకుంటారో అది మీ ఇష్టం. అది మీ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా ఇన్వెస్ట్ చేయటం కన్నా వాటిని సరైన విధంగా ఉపయోగించుకుంటేనే మీరు సరైన ఫలితాన్ని పొందగలుగుతారు. డబ్బు వెనక పడకండి, డబ్బును ఆకర్షించండి. మీరు పెట్టుకునే లక్ష్యాలు ఎలా ఉండాలంటే డబ్బు తానంతట తానే వెతుక్కుంటూ మీ దగ్గరకు రావాలి. అది మీ స్కిల్స్ వల్ల కానివ్వండి లేదా చురుకుతనం వల్ల కానివ్వండి. మీరు ఎంత వాల్యుబుల్ అవుతారో లోకం కూడా మిమ్మల్ని వాల్యుబుల్గా చూస్తుంది. ప్రజలు వారి సమస్యలను తీర్చడానికి మీ దగ్గరకు డబ్బు పట్టుకొని మరీ వస్తారు. అడిగినంత డబ్బును ఇస్తారు. నిజంగా మీరు వారికి సహాయం చేయగలరు అనే నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలగాలి. మీరు చాలామంది వ్యక్తులను చూసే ఉంటారు కదా. వాళ్ళ టాలెంట్తో, స్కిల్స్తో, చాతుర్యంతో కేవలం కొద్ది నిమిషాల సేపు మాట్లాడే మాటలకే కొన్ని లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. డబ్బు వెనకాల పడేవారికి, ఇంకా డబ్బును ప్రేమించే వారికి, తమ దగ్గరికి తెచ్చుకునే వారికి ఇదే తేడా. జీవితం విలువ తెలిసిన వారు ఎప్పుడైనా రోజుకో కొత్త రకం విషయాన్ని అర్థం చేసుకుంటూ, నేర్చుకుంటూ ప్రతిరోజు సంపాదిస్తారు. వారి వెనకాలనే డబ్బు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా ఒక విషయం గుర్తు పెట్టుకోండి, మనకు కావాల్సింది జీవితంలో మనకి ఎప్పుడూ దొరకదు. అది మన అర్హతలను బట్టి మనకి అది లభిస్తుంది. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తారు. ఈరోజు మనకు ఇంటర్నెట్లో చాలా ఉపదేశాలు, సందేశాలు ఫ్రీగా దొరుకుతున్నాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ నేర్చుకోవటానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో, ఎంత ఖరీదైన పుస్తకాలు చదివి ఉంటారో. అయితే కేవలం ఖరీదైన పుస్తకాలు చదవటం మాత్రమే కాదు,
చదివిన విషయాలను మనం ఆచరణలో పెడితేనే వాటికి ఫలితం ఉంటుంది. ఎంత కొత్త విషయాలు నేర్చుకుంటారో అన్ని కొత్త దారులు కూడా మనకే కనిపిస్తాయి. మనం వాటిని ఎంత ఎక్కువగా పాటిస్తే అంత ఎక్కువ అనుభవం కూడా వస్తుంది. మీరు డబ్బు గురించిన విషయాలు ఇంటర్నెట్లో చూసి లేదా పుస్తకాలు చదివి లేదా మరేదైనా వ్యక్తుల గురించి తెలుసుకొని ఉండటమే మనీ గేమ్లో ముఖ్యం. వాటిని ఎంత త్వరగా పాటించగల సామర్థ్యం తెచ్చుకుంటారో అంత ఎక్కువ డబ్బును మీరు పొందుతారు. మీ దగ్గర ఎంత ఎక్కువ డబ్బు ఉన్నా దాన్ని పనికిరాని వస్తువుకు ఖర్చు పెట్టే కంటే పనికి వచ్చే పుస్తకాలు కొనటం లేదా ప్రసంగాలు వినటంలో ఖర్చు పెట్టి చూడండి. అది పాటిస్తే మీకు మీరే కొత్తగా కనిపిస్తారు. ఇది మనం చెప్పుకునే విషయం కాదు. వారెన్ బఫెట్ కూడా ఇదే చెప్పారు. మన మీద మనం పెట్టుకునే పెట్టుబడే జీవితంలో పైకి తీసుకువస్తుంది. ఎంత ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉంటుందో అంత ఎక్కువ సంపాదిస్తారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మొదలు పెట్టండి. చెప్పడానికి కాస్త షాకింగ్గా ఉన్నా మనం ఎప్పుడూ చెప్పుకునే విషయమే. ఈరోజు యువత రోజుకు కనీసం 2-3 గంటలు పనికిరాని సోషల్ మీడియా లేదా నెట్ఫ్లిక్స్ లాంటి వెబ్సైట్లో మునిగిపోతూ ఉన్నారు. వాటి వల్ల ఎటువంటి జ్ఞానం వస్తుందో తెలియదు, కానీ అదే సమయంలో వారు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు లేదా జ్ఞానాన్ని పెంచుకునేందుకు ఉపయోగిస్తే జీవితంలో సక్సెస్ అవుతారు. వారే ఉదాహరణలుగా మారుతారు. మీరు ఈ వీడియోను ఇప్పటి వరకు చూశారంటే మీకే అర్థమవుతుంది. డబ్బును ఎలా సంపాదించుకోవాలి, ఉన్న డబ్బును ఎలా పెంపొందించుకోవాలి అనే విషయం మీద మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. అయితే చాలా కొద్ది మందికి మాత్రమే దీన్ని ఫాలో అవుతారు. మనకు ఉన్నది చాలా చిన్న జీవితం. అందులో వయసుతో పాటు టైం కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ రెండు ఉపయోగించుకుంటూ మన కలల్ని సాకారం చేసుకోవచ్చు. అది యువతకు అర్థమయ్యేటప్పటికీ వారి సగం జీవితం గడిపేస్తారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఆలోచిస్తే మాత్రం ఇది నిజమేమో కదా అని అనిపిస్తుంది. నిజంగా ఒక్కసారి ఆలోచించుకొని వారి వయస్సును, టైంని సద్వినియోగపరుచుకుంటే ఆర్థిక స్వాతంత్రం దానంతట అదే వస్తుంది. వారు కన్న కలల్ని కూడా నిజం చేసుకోగలుగుతారు. లక్ష్యాన్ని సాధించటం కోసం ప్రతిరోజు కష్టపడాలి, ప్రతి రాత్రి కష్టపడాలి. ఈరోజు మీ దగ్గర కానీ మీ కుటుంబ సభ్యుల దగ్గర కానీ సంపాదించడానికి వనరులు ఉండకపోవచ్చు, కానీ ఆలోచనలు మాత్రం ఎవ్వరికీ లేనంత పుష్కలంగా ఉండి ఉంటాయి. ఇది సహజం. ఎప్పుడైతే ఆ బిజినెస్ ఐడియాని ఒక రూపకల్పనలో పెడతారో అప్పుడే విజయాన్ని అందుకుంటారు. అలా కాకుండా ఈ ఆలోచనల్ని మీ మనసులోనే ఉంచుకొని మదనపడుతూ ఉంటే అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఎప్పటికీ బయటికి రాదు, ఎవ్వరికీ ఉపయోగపడదు. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ ఆలోచనలకు కావ్యరూపం ఇవ్వండి. ఆర్థిక స్వాతంత్రాన్ని పెంచుకోండి. ప్రఖ్యాత మిలియనీర్ బిల్ గేట్ ఒక మాట చెప్తారు, గుర్తుందా? మనం పేదవాళ్ళుగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాళ్ళుగా చనిపోవటం మాత్రం ఖచ్చితంగా మన తప్పే. మీ డబ్బును ట్రాక్ చేస్తూ ఉండండి. స్టూడెంట్స్ అయినా, ఉద్యోగం చేస్తున్న వారైనా సరే, బిజినెస్ లేదా ఇంకా ఏ పని చేస్తున్న వారైనా ఇక్కడ సంబంధం లేదు. మీకు వచ్చే డబ్బును మీరు ఖచ్చితంగా ట్రాక్ చేసి తీరాలి. అంటే మీ బడ్జెట్ ఎంత, మీ ఖర్చులు ఎంత, మీ సంపాదన, వీటన్నింటిపై ఒక దృష్టి పెట్టి ఉంచాలి. మీకు కావాల్సింది ఎంత, మీ అవసరాలు తీరడానికి ఉండవలసిన డబ్బు గురించి, ఏ వస్తువు మీద ఎంత ఖర్చు పెట్టాలి, ఎప్పుడు ఖర్చు పెట్టాలి, వివరాలన్నీ మీకు మాత్రమే తెలుస్తాయి. అందుకే ప్రతి నెల ఒక బడ్జెట్ను రూపొందించుకోవాలి. దాంట్లో కొంత అమౌంట్ మాత్రమే వీటి కోసం ఉపయోగించుకోవాలి అనే ఖచ్చితమైన నియమాన్ని పెట్టుకోవాలి. అంతకన్నా ఒక్క పైసా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు చేయకూడదు. ఇవన్నీ అవసరం అనుకుంటే ప్రతి నెల ఒక బుక్లో రాసి పెట్టుకోండి లేదా సిస్టంలో ఎంటర్ చేసుకోండి. అప్పుడు మీ డబ్బును ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారో, దేనిపై ఖర్చు చేస్తున్నారో అనేది తెలుస్తుంది. ఇవన్నీ ఒక అవగాహనలోకి వస్తాయి. నెక్స్ట్ మంత్లో అటువంటి ఖర్చులకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. ధనవంతులుగా అయ్యే వరకు పేదవాళ్ళలానే ఉండండి.
చాలామంది ఉద్యోగంలో చేరిన వెంటనే నెల జీతం రాగానే వాటిని చాలా ఖరీదైన వస్తువుల కోసం ఖర్చు పెట్టడానికి అలవాటు పడిపోతూ ఉంటారు. ఖరీదైన దుస్తువులు, వాచ్ లేదా మొబైల్స్ ఇవన్నీ గబగబా కొనేయాలని ఆరాటపడిపోతూ ఉంటారు. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, గొప్పగా కనిపించటం కాదు, గొప్పగా ఉండడానికి ఉద్యోగంలో చేరారు, డబ్బులు సంపాదిస్తున్నారు. గొప్పగా కనిపించాలంటే ఒక 2-3 బ్రాండ్ల దుస్తువులు వేసుకొని బ్రాండెడ్ వస్తువులు పెట్టుకున్నంత మాత్రానే సరిపోదు. కానీ అదే బ్రాండెడ్కు మీరు అంబాసిడర్గా మారాలి అంటే ఎంత కష్టపడాలి. కాబట్టి మీరు సంపాదించే ప్రతి రూపాయిని మీ లక్ష్యం కోసం ఉపయోగించండి. గొప్ప గొప్ప వాళ్ళు ఖర్చు పెట్టేదానికన్నా చాలా తక్కువ ఖర్చు పెడతారు. ఎందుకంటే వారికి తెలుసు వారి లక్ష్యం ఏంటో. ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. అవసరాలకు మించి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పోతే రేపొద్దున ఉద్యోగం చేయాలన్నా కూడా మీకు బోర్ కొడుతుంది. అందుకే ఆ ఉద్యోగం ఎంజాయ్ చేస్తూ మీకు వచ్చిన డబ్బును ఎంతో కొంత పక్కన పెట్టి మీ లక్ష్యం కోసం మీ స్కిల్స్ని అభివృద్ధి చేసుకోవటానికి ఉపయోగిస్తే అది త్వరలోనే ఆర్థిక స్వాతంత్రం పొందగలుగుతారు. ఎప్పుడూ ధనానికి యజమానిగా ఉండు. ఎవరు కూడా బానిసగా ఉండటానికి ఇష్టపడరు కదా. మరి ప్రపంచమంతా ఉద్యోగం చేయటానికి, ఉద్యోగంలో బాస్కి బానిసగా ఉండటానికి ఎందుకు పరిగెడుతుందో అర్థం కాదు. ప్రపంచంలో చాలామందికి ఉండే సమస్యే ఇది. అర్థం కాకపోయినా వారు చేస్తున్న పని తప్పక తప్పించుకోలేక అలా చేస్తూ ఉంటారు. డబ్బు సంపాదించుకునే దానికి బానిసగా ఉండిపోతారు. అంటే లోన్స్ కావచ్చు, నెల నెల కట్టే ఈఎంఐ కావచ్చు, లేదా ఇతరుల వద్ద తీసుకున్న అప్పు, వాటిని తీర్చడానికే వారి జీవితం అంతా వేచిస్తూ ఉంటారు. వాళ్ళను వాళ్ళు ఇంప్రెస్ చేసుకోవటానికి లేదా ఇతరులను ఇంప్రెస్ చేయటానికి, స్వల్ప సంతోషాలను తీర్చుకోవటానికి లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇక నెలలు కాదు కదా, కొన్ని సంవత్సరాల పాటు వాటిని తీర్చలేక ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. కేవలం కొద్ది నిమిషాల ఆనందం కోసం ఇలాంటి లోన్స్ తీసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువే ఉంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత నెల చాలా కష్టపడి వారు సంపాదించిన డబ్బు అంతా బ్యాంకులకు వడ్డీల రూపంలో కట్టడమే సరిపోతుంది. నిజంగా ఆర్థిక స్వాతంత్రం కావాలంటే ఎటువంటి అప్పుకు వెళ్ళకూడదు. అది లోన్ కావచ్చు, ఈఎంఐలు కావచ్చు. ఇటువంటి విధానాలకు స్వస్తి చెప్పండి. జీవితంలో ఎంతో పోరాటంగా బ్యాంకుల చుట్టూ తిరగటం, అప్పులు తీర్చటం, ఇదే చాలామంది చేస్తున్న పొరపాటు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.